హలో, నా పేరు సాలూర్ ప్రసాద్. ఈ ప్రపంచం రోజు రోజుకి మారిపోతుందండి. ఇరాన్కి దుబాయ్కి యుద్ధం అండి. మొన్న రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం, మొన్న ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం, మొన్న ఇండియాకి బంగ్లాదేశ్కి యుద్ధం. ఇలాగ దేశాలకి మధ్య యుద్ధాలు అయితే ఈ భూమి మీద ఎవరు బ్రతకరండి. లాస్ట్కి అందరూ శ్మశానాలు కలిసిపోవలసింది అందరూ. భూమి మీద ఎక్కడ చూసినా సమాధులే ఉంటాయి, మరి మనుషులు ఉండరు ఎక్కడ. అలా తయారైంది ప్రపంచం. ఇది నా దేశం, నా రాష్ట్రం, నా ఊరు అని మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. మత ఘర్షణలు ఎక్కువైపోయి ప్రపంచంలో. మత ఘర్షణలు ఎక్కువైపోయి గొడవలు, తగువులు, ఘర్షణలు, చంపుకోవడాలు, పొడుచుకోవడాలు ఇవి ఎక్కువైపోయి. ఒకప్పుడు అంటే ఒక 30 సంవత్సరాల క్రితం నాకు తెలిసి ఇలాంటి వేటి లేవు. గొడవలు, తగువులు, ఇలాగ దేశానికి మధ్య యుద్ధాలు, గొడవలు, ఇలా చంపుకోవడాలు, ఇలాగ మతం పేరుతో చంపుకోవడాలు, కొట్టుకోవడాలు ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాను ఈ మధ్యన. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, కనీవి నేను ఎప్పుడు ఎరగను ఇలాంటివి. మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది, కుళ్ళు రాజకీయాలు పెరిగిపోయి, డబ్బు సంపాదన పెరిగిపోయింది మనుషుల్లో. వ్యవస్థ అట్లా తయారైంది లాస్ట్కి. ఇంకా మరికొన్ని రోజులు పోతే ఇంకేమవుతుంది ఈ ప్రపంచం. చాలా అందమైన దేశం అండి దుబాయ్. ప్రపంచంలోనే నెంబర్ 1 దేశం దుబాయ్. చాలా అందమైన దేశం, బాగా డబ్బున్న దేశం. ఉద్యోగాలకు కూడా చాలామంది దుబాయ్ అటు వెళ్తుంటారు. మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ కార్మికులుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలకి మంచి పేరు ఉంది దుబాయ్. అట్లాంటి దుబాయ్ మీద ఇరాన్ వాళ్ళు దాడులు చేస్తుంటారు, చాలా దారుణం అండి. అలాగే ఇజ్రాయెల్ మీద కూడా దాడులు చేస్తున్నారు. ఇలాగ దేశాలకు గొడవలే లాస్ట్కి నామరూపం లేకుండా పోతుంది. కలియుగం అంతమే లాస్ట్కి. మరి ఇంకేం లేదు ఇంకా, మరి ఇంకేం మిగలరు ఇంకా. ఉంటా బాయ్. మీ ప్రసాద్ సాలూర్.